ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారి నామములో మీ అందరికీ శుభాలు. ఒక చక్కని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలోని ఆఖరి మాట, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. యెహోషువకు 1వ అధ్యాయంలో ప్రభువారు ఎన్నో బలమైన ధైర్యపరిచే నిబ్బరపరిచే మాటలను ఆయనకు అందించడం మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ప్రభువారు యెహోషువతో చెబుతా ఉన్నాడు, నీ మార్గము వర్ధిల్లాలి అన్నా, నువ్వు చక్కగా ప్రవర్తించాలి అన్నా ధర్మశాస్త్రమును అంటే నా వాక్యమును నా మాటలను దీవారాత్రములు ధ్యానించాలి అని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా వర్ధిల్లడం అంటే మనకెంతో ఇష్టం. మనం వర్ధిల్లాలని, మన కుటుంబాలు వర్ధిల్లాలి అని ఎంతగానో ఆశపడతాం, ఆరాటపడతాం. అయితే దానికి మనం చేయవలసినది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా ధ్యానించడం. నిజమే, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతాం. ధ్యానించడం అంటే కేవలము కొన్ని మాటలు వినడమో, సమయం దొరికినప్పుడు కొంత వాక్యాన్ని వినడమో, లేదా ఒక వాక్యాన్ని చదువుకొని మన యొక్క ప్రార్థన జీవితాన్ని అంతవరకే పరిమితం చేయడం కాదు. కానీ ధ్యానించడం అంటే వాక్యంలో మునిగిపోవడం, వాక్యములో నానిపోవడం. వీ హ్యావ్ టు సోక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో భక్తుడు రాస్తాడు, దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును లేదా ఆయన వాక్యమును ధ్యానించువాడు నిజముగా ధన్యుడు, ఆయన పచ్చని చెట్టు వలె ఉంటాడు అని ఆ ఒక అధ్యాయంలో మనం చూడవచ్చు. మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలి అన్నా తప్పకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం మరి అత్యధికముగా ధ్యానిస్తామో, దానికి ప్రాముఖ్యతనిస్తామో, అప్పుడు ఎన్నో లాభాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. చూడండి, వాక్యాన్ని ధ్యానించినప్పుడు వి విల్ ఫాలో వాట్ వి మెడిటేట్. మనము ఏదైతే ధ్యానిస్తూ ఉన్నామో దాన్ని మనం అనుసరించడానికి ఇష్టపడతాం, దాన్ని కార్యరూపంగా మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాం. అలాగే ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో వి విల్ లీవ్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్య ప్రకారం జీవిస్తాం. అంత మాత్రమే కాదు, మనం ఆ వాక్య ప్రకారం మాట్లాడతాము, ప్రవర్తిస్తాము. అంత మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారము ప్రార్థించడానికి ఇష్టపడతాం. ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు దేవుని వాక్యంలో మనకు ఉన్నాయి. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఎన్నో వర్ధిల్లే పరిస్థితులను మనం కళ్ళారా చూస్తాం. కనుక ఈ సమయంలో నీ జీవితంలో వర్ధిల్లే పరిస్థితి లేకపోతే కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నీకు ఎన్ని ఉత్తమమైన మాటలను ఇస్తా ఉన్నాడో గమనించి, గుర్తించి, వాటిని ధ్యానించి గొప్ప కార్యాలు నీ జీవితంలో పొందుకో. దేవుడు అటువంటి గొప్ప కృపను మన జీవితాల్లో మనకు అనుగ్రహించి మన మార్గం అంతట్లో, మన ప్రవర్తన అంతట్లో మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.